గారితో గద్దరన్న వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే ఈ గద్దరన్న పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవారం నారాయణ తాత మొదలుకొని వేపురణమదాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం 4 లక్షల కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడపోయిన తెలంగాణ నేలలోని తెలివిరాల భాగయ్య పూర్వస్ఫూర్తి ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుస బి నరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భావన కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరణ. కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి. ఆయన తల్లి కడుపు మీద పిల్ల గట్టి పట్టకు సౌండ్ తక్కువైనది. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులేసుకుంటా అల్లి పిల్లిగా వెరిగి నలసందతి గజ్జలకి అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలు చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దరు పాటలు వస్తుంది. అది బహుశా బి నరసింహరావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడేదానికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితమైన. ఎందుకంటే నేను హాయిగా పద్యం రాసుకోవాలనుకుంటుంది. పద్యాలే రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవయాన పిల్లని తర్వాత ఇప్పుడు తెల్ల ఉక్తలు కన్నా ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని. మంచిగా రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీ నాయకుడు దానికి కావాల్సిందంతా చేస్తాం సిద్ధం చేసి పెట్టి జగదూర్చి దిగాదూర్చి దిష్టి పూసాలు మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలో తెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఇట్లా లేను, ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కులేదు నాది. కిందికి వచ్చి ఎవర్రా వీడు ఏ ఊరు అనేది అన్నాడు. ఆయన చూస్తే భయం అసలు. గద్దరంటే అప్పుడు బాలెడ మనకు పాల్ రాబ్సన్ బాబ్ డిలాన్ బెల్లి జోయలు బాబ్ మాలిన్ వీడు ఎవడు తెలియదు. తర్వాత ఇట్లా చదువుకొని ఆ నర్సింగ్ ఇట్లా ఇట్లా చదువుకొని మనకు ఎవడు తెలియదు. కానీ ఆయన చూస్తే ఆయననేమో పాల్ రాబ్సన్. ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే ఎన్ని పాటలు మాకంటే మా అందస్తులైనా చెప్తా. ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభ చిన్న ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులు అర్పించినాం. జయగీతి కై మోగేరా తెలంగాణని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకొని రాసి. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది వంగపండు గారికి, గద్దర్ గారికి, నాజర్ గారికి, కర్ణాటి లక్ష్మణసారికి, సలాది భాస్కర్రావు గారికి, పరంపర సుద్దాల హనుమంతు గారికి పరంపర 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 నిరంతరదాయంగా సాగిపోయే ఒక వారసత్వం. అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం వచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి. మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగు ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే అది గద్దరన్న స్ఫూర్తి. అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు. ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పంట కూర్చునే అంతే ఏముండదు. మన పరిస్థితులు, మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గెలిసినారు. ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన త్యాగరాజస్వామి జస్రాజు టుమిరా ఒక్కసారి నేను పరిచయం. ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు
మతన అంబనవంబు జ్యోతిబలకరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమ్ము కృపజోడు భారతే కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దా గొప్పండి గారు గద్దరన్న వల్ల మేము పాటలు విన్నాం. గొప్పండి గారు గద్దరన్న వల్ల మేము పాటలు విన్నాం. ఒరికల్ నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఎవడు గుంజుక తినేది ఏమీ లేదు. కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట వెడుతారు గనక మేము పోతాం మా మాదిగ పల్లె ఆట వెడుతారు గనక మేము పోతాం మా మాదిగ పల్లెకు మేము పోతాం మా మాదిగ పల్లెకు పోతాం మా మాదిగ పల్లెకు మాలాతనం నెత్తి సుపని మనువుగాని ఎత్తి సూపు మాలాతనం నెత్తి సుపని మనువుగాని ఎత్తి సూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మళ్ళీ వెంకట్రావుడికి ఈ అట్టడుగునున్న సాకలి ఎగ్వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అట్టడుగునున్న సాకలి ఎగ్వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. సాకలి ఎగ్వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే నా మాదిగానే నా గట్కి మనమంతా శమట జీవులం ఉత్పత్తి కులాలం మనువు విభజించబడ్డా నా గట్కి మనమంతా శమట జీవులం ఉత్పత్తి కులాలం మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం ఉంటాయి. మా ఎల్లి ఉంటది రా కమ్యూనిజం ఉంటాయి. మా ఎల్లి ఉంటది రా కమ్యూనిజం ఉంటదిరా. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.